ఏంటో చిన్నపిల్లలు చూపిస్తున్నాను అనుకున్నారా? వీడియో మొత్తం చూసండి మామ, మీకు అర్థమైపోద్ది. హలో మ్యామ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉదయాన్నే లైన్కి అయితే బయలుదేరిపోయాం. ఇంతలోపు మీకు టోల్ ప్లాజ్ చూపిస్తాను చూడండి. ఏ టోల్ ప్లాజ్లోంచి వెళ్ళినా మనకైతే రూపాయి పే చేయాల్సిన లేదు కాబట్టి ఏ పక్కలోంచి వెళ్ళిపోయినా పర్లేదు అని చెప్పేసి మధ్యలోంచి వెళ్ళిపోయాం. ఇంతలోపు ఒక ఇంటికి అయితే వచ్చాం. ఈవిడైతే చాలా హార్డ్ వర్క్ చేసి చాలా చదువుతుంది. ఎంత హార్డ్ వర్క్ చేసి చదవడంలో మనం కూడా చేసి ఉంటే PhD చేసేద్దామేమో, ఎంత కష్టపడుతున్నారో ఆవిడైతే. మనమైతే ఎంత పిలిచినా ఆవిడ పట్టించుకోవట్లేదు, అంత శ్రద్ధగా చదువుతుంది ఆవిడైతే. ఇంతలోపు మనమైతే ఒక ఊరు వచ్చేసరికి చింటూ బ్రో వచ్చాడు. ఈ చింటూ బ్రోకి మనం ఏం తేలేదు, కానీ అయినా మన దగ్గరికి వచ్చి ఆడుతున్నాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. చింటూ బ్రో అయితే ఏదో కాక పడుతున్నాడు, తర్వాత వచ్చినప్పుడు తెస్తామని చెప్పేసి. కానీ అయితే మనం తెచ్చే వాళ్ళం అయితే కాదు కదా. ఎందుకైతే అలా చూసాం ఆడుకున్నాం, వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయాం. ఇంతలోపు మన జోబులో చిల్లి కావాలి ఏదైనా అంటే మా జానీగడ వచ్చేసి ₹2 ఇచ్చాడు. ఈ ₹2 తీసుకుని ఎంజాయ్ చేయన్నాడు. ఇంతలోపు వేరే ఊరు వచ్చాం. ఈ ఊర్లో చూడండి పక్కన అయితే చెట్టు చూపిస్తాను. ఆ చెట్టుకి అయితే మొత్తం చెట్టు నిండా కాయలే. ఈ చెట్టుకి అయితే రెండు కాయలు కాసినాయి. ఏంటో తెలియలేదు మేము, అర్థం కాలేదు. ఇంతలోపు ఇంకో చింటు బ్రో వచ్చాడు. ఈ చింటు బ్రోకి అయితే చల్లగా ఉండాలని చెప్పేసి వాటర్ కట్టగా పడి దిక్కునే పడుకున్నాడు. కానీ అయితే వాటర్ రాలేదు, మరి ఏం చేస్తాడు మా చింటు బ్రో అలా చెప్తున్నాడు. ఇంతలోపు నందిమామ అయితే వచ్చాడు. నందిమామ 3 అయితే అంటుపళ్ళు ఇట్టాం. అంటుపళ్ళు తింటా మనకైతే కింద పోతానే ఉన్నాడు. మరి ఏంటో నాకు అర్థం కాదు, లీకేజ్ ప్రాబ్లం ఏంటో తెలియలేదు. కానీ అయితే ఏదైతే అయింది. ఇంతలోపు వెళ్ళిపోయేటప్పుడు చూడండి ఎంత ఏం చేశాడు, ప్యాడ్ వేసాడు, అంత వేస్తాడు. ఇంతలోపు మన చిన్నపిల్లలు వస్తారు, వీళ్ళ మాటల్లో వింటారా? ఇంతలోపు మీరు ఫాలో చేశాను వీళ్ళ మాట అయితే అలా ఉంటారా? మరి ఎంత అయింది ఖర్చు ఇంటికి?